బ్యాక్ టు బ్యాక్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డోన్ టీడీపీలో నేతల మధ్య అంతర్యుద్ధం పీక్ స్టేజ్ కు చేరింది. బల ప్రదర్శనకు దిగారు ధర్మవరం సుబ్బారెడ్డి. డోన్ టికెట్ ను సూర్యప్రకాష్ రెడ్డికి టీడీపీ కేటాయించింది. నిన్న నియోజకవర్గంలో ర్యాలీ తీసింది కోట్ల వర్గం. దానికి కౌంటర్ గా ర్యాలీగా రోడ్లపైకి వచ్చారు సుబ్బారెడ్డి వర్గీయులు. పోటీలో ఉండి తీరుతానంటూ మీసం మెలేసి మరీ చెప్తున్నారు సుబ్బారెడ్డి. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. డోన్ టీడీపీలో ఇదో ఆసక్తికర పరిణామం. ఇక్కడ 3 వర్గాలు. ఒకటి కేఈ కృష్ణమూర్తి వర్గం, కోట్ల సూర్యప్రకాష్ వర్గం, ధర్మవరం సుబ్బారెడ్డి వర్గం. ఈ ముగ్గురు టీడీపీలోనే ఉన్నారు. డోన్ టికెట్ ను 3 కుటుంబాలు ఆశించాయి. 3 ఏళ్ల క్రితం చంద్రబాబు డోన్లో సభ పెట్టినప్పుడు ఈసారి పోటీదారు ధర్మవరం సుబ్బారెడ్డి అని క్లారిటీ కూడా ఇచ్చారు. అప్పటి నుంచి ఆయనే నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వెళ్తున్నారు. తీరా ఎన్నికల సమయం వచ్చేసరికి పరిస్థితులు మారాయి. టికెట్ను చంద్రబాబు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి కేటాయించారు. దీంతో అసంతృప్తిగా ఉన్నారు ధర్మవరం సుబ్బారెడ్డి. సెగ్మెంట్లో అంతా కష్టపడితే టికెట్ మారుస్తారా అంటూ రగిలిపోయారు. ఒక రైతు బిడ్డగా చెబుతున్నా కోచిన గడ్డకి తాళ్ళు పరచడానికి వచ్చిన నాయకుడు. మరి మనం అందరం ఒప్పుకొని వాళ్ళు గడ్డి తీసుకొని పోతే ఊకుంటామా? అది మీ అందరి నమ్మకంతో ఈ రోజు కార్యకర్తల మీటింగ్ మన పార్టీ కార్యాలయం దగ్గర చెప్పడం జరుగుతుంది. మీరంతా అక్కడ పార్టీ కార్యాలయం దగ్గర మీ నిర్ణయాలు చెప్పిన తర్వాత గడ్డి వాళ్ళు ఎత్తకపోతారా, మన గడ్డి మనమే తీసుకున్నామని చెప్పాలి. వాస్తవానికి కేఈ కృష్ణమూర్తి వర్గానికి కోట్ల వర్గానికి కూడా పడదు. కానీ కృష్ణమూర్తి కుమారుడు ప్రభాకర్ కు కూడా టీడీపీ ప్రతిపాడు టికెట్ కేటాయించడంతో 2 వర్గాలు శాంతించాయి. ఇద్దరు ఒక్కటై నిన్న డోన్లో ర్యాలీ తీశారు. దీనికి మరింత రగిలిపోయిన సుబ్బారెడ్డి ఆయన వర్గం ఇవాళ కౌంటర్ ర్యాలీ తీశారు. ఇదే ర్యాలీలో మీసం మెలేశారు ఆయన. పోటీలో ఉండి తీరుతా ఎవరాప్తారో చూస్తా అంటున్నారు.